నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ, అభ్యర్థుల రెండో జాబితాపై చర్చ. కాసేపట్లో ప్రకాశం జిల్లాకు జగన్, వెలుగొండ రెండో టన్నెల్ ప్రారంభోత్సవం. తెలంగాణలో నేటి నుంచి రైతు నేస్తం, రైతు వేదికల్లో అందుబాటులోకి వీడియో కాన్ఫరెన్స్ సేవలు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ, అభ్యర్థులు తొలి జాబితా విడుదలయ్యే అవకాశం. పశ్చిమ బెంగాల్లో ప్రధాని పర్యటన, అండర్ గ్రౌండ్ మెట్రో సేవలు ప్రారంభించిన మోదీ. రెండు 2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును 20 ఏళ్ల తర్వాత ఆయన కుమారుడు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. శ్రీశైలం జలాశయానికి ఏటా 45 రోజుల పాటు వచ్చే వరద ప్రవాహం అంచనాతో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 43.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు నల్లమల్ల సాగర్ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలు తీసుకువచ్చేందుకు 2 టన్నెళ్ల నిర్మాణం జరిగింది. కమ్యూనిస్టు నేత పూల సుబ్బయ్య పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించేందుకు ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ప్రకృతి సిద్ధమైన పచ్చని నల్లమల్ల సోయగాల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల ఆధారంగా ఏర్పాటైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల పరిధిలోని 4.7 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో పాటు 15.4 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ప్రకృతి సిద్ధంగా ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల అనుసంధానంతో వెలుగొండ కొండల శ్రేణులు ఏర్పడి ఉన్నాయి. ఇవి దట్టమైన నల్లమల అవతారణ్యంలో ఉన్నాయి. ఈ వెలుగొండలను అనుసంధానం చేస్తూ ప్రకాశం జిల్లాలోని గొట్టిపాడియ, సుంకేసుల, కాకర్ల ప్రాంతాలలో ఆనకట్టలను కట్టి నీటిని నిల్వ చేసి ఆ నీటితో ప్రధానంగా పశ్చిమ ప్రకాశంతో పాటుగా నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు పంట అవసరాలతో పాటు దాహార్తిని కూడా తీర్చే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మించారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల వరప్రదాయినిగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భారీ నీటితల ప్రాజెక్టే ఈ వెలుగొండ ప్రాజెక్ట్. వెలుగొండ కొండల నడుము ఉండేటువంటి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రాంతంలో ఆనకట్టను కట్టడం ద్వారా ఏర్పడిన ప్రాజెక్టే వెలుగొండ ప్రాజెక్టు. 1994 సంవత్సరంలో మొదటగా డిపిఆర్ ప్రతిపాదనలు చేసిన 32 సంవత్సరాల ఈ పశ్చిమ ప్రకాశంతో పాటుగా నెల్లూరు, కడప జిల్లా వాసుల కళ సాకారమయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి సుంకేసుల జలాశయం ద్వారా శ్రీశైలంలో మిగిలినటువంటి నీటిని తరలించి ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 మండలాల ప్రజలకు నీటిని అందించేందుకు 94లో నాటి టీడీపీ ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. అయితే అప్పటి నుండి 2004 వరకు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క పని కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు.
జలయజ్ఞంలో భాగంగా 2004వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దీని సంపూర్ణ ప్రతిపాదనలను తయారు చేసి 2004 ఆగస్టులో దీన్ని ప్రారంభించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు అనేక అవాంతరాలను దాటుకొని సుమారు 20 సంవత్సరాల తర్వాత దీని పూర్తిగా కూడా పనులు పూర్తయినటువంటి సందర్భం. ఈ సుంకేశ్ల జలాశయంలోని శ్రీశైలం వరద నీటిని ఇక్కడకు తరలించేందుకు 2 భారీ సొరంగాలను కూడా ఏర్పాటు చేయవలసి వచ్చింది. మొదటి సొరంగంగా 7.2 మీటర్ల వ్యాసంతో సొరంగాన్ని ఏర్పాటు చేయగలిగినప్పటికీ రెండో సొరంగంలో మాత్రం సుమారు 18 కిలోమీటర్ల మేర 9 మీటర్ల వ్యాసంతో ఈ సొరంగాన్ని ఏర్పాటు చేయవలసి ఉంది. అయితే దీంట్లో అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ఇబ్బందులన్నీ దాటుకొని నేడు ఈ 2వ టన్నెల్ను పూర్తిగా కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ 2వ టన్నెల్ను జాతికి అంకితం చేసే సమయం కూడా ఆసన్నమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి 2వ టన్నెల్ను కూడా ప్రారంభించనున్నారు. దీంతో 30 మండలాల యొక్క ప్రజల ఆశలు మొత్తం కూడా తీరినట్లే. దీని యొక్క సామర్థ్యం సుమారు 430 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అంతేకాకుండా ఈ పశ్చిమ ప్రకాశంలో దాదాపు అంతా కూడా ఫ్లోరిన్ ప్రభావం ఉండటమే కాకుండా నీటి ఎద్దడి కూడా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ పశ్చిమ ప్రకాశ వాసులతో పాటు సుమారు 23 మండలాల ప్రకాశం జిల్లా వాసుల కల కూడా సాకారం అయ్యేందుకు సర్వం సిద్ధమైంది. తాగునీటితో పాటు సుమారు 15 లక్షల మందికి పైగా ప్రజల తాగునీటి అవసరాలను కూడా ఈ ప్రాజెక్టు తీర్చనుంది. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు పూర్తి దశలో కంప్లీట్ చేసి ప్రజలకు మరియు జాతికి అంకితం చేయడానికి ముఖ్యమంత్రి ఇక్కడికి రానున్న సందర్భంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం కానీ గమనించినట్లయితే ఇది వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 2వ సొరంగం. సుమారు 9 మీటర్ల వ్యాసంతో దాదాపు 18.6 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ సొరంగం ద్వారా సుంకేశ్ల జలాశయం నుంచి వచ్చేటువంటి వరద నీటిని మొత్తాన్ని కూడా వెలుగొండ ప్రాజెక్టుకు తరలించి సుమారు 30 రోజులలో దీని ద్వారా ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నీరు మొత్తం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నుండి ఈ వెలుగొండ ప్రాజెక్టు 3 ప్రధానమైనటువంటి కాలువలను కూడా ఏర్పాటు చేశారు. మొదటిది అన్నిటికంటే పెద్ద కాలువైనటువంటి తూర్పు కాలువ. ఇది సుమారు 3,70,800 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించగలదు. అదేవిధంగా రెండవదైన తీగలేరు కాలువ ద్వారా 62,000 ఎకరాలకు ఆయకట్టుకు నీటిని అందించే విధంగాను, మూడవదైనటువంటి గొట్టిపడే కాలువ ద్వారా 9,500 ఎకరాలకు నీటిని అందించడమే కాకుండా సుమారు నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు మరియు కడప జిల్లాలోని 2 మండలాలు, ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు కలిపి 30 మండలాల యొక్క ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా వారి తాగు సాగు నీటి అవసరాలను కూడా తీర్చేందుకు ఈ ప్రాజెక్టును భారీగా కూడా ప్రతిపాదించడం జరిగింది. అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా గత 30 సంవత్సరాలుగా దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజల యొక్క ఆశ కూడా సాకారం అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. జాతికి అంకితం చేసేందుకు ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్టును ఇన్స్పెక్షన్ చేసి దీన్ని ప్రారంభించనున్నట్లుగా కూడా సమాచారం అందింది. ఈ సందర్భంగా ఈ 2వ టన్నెల్ నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్, ఒంగోలు. సీఎం జగన్ స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శిస్తారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ సందర్శన చేస్తారు. ప్రాజెక్టు లబ్ధిదారులు, నిర్వాసితులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 2వ టన్నెల్ దగ్గరకు చేరుకొని పనులను పరిశీలించనున్నారు. అనంతరం తాడేపల్లికి బయలుదేరతారు సీఎం జగన్. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళ్తున్న టీడీపీ, జనసేన ఇప్పటికే మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. సెకండ్ లిస్టుపై కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. అభ్యర్థుల రెండో జాబితాపై చర్చించారు. బీజేపీతో పొత్తుపై కూడా చర్చించారు. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాలపై నేతలిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్.
థ్యాంక్ యూ మాధురి. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అవడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఇటు పుత్తుల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా రెండో జాబితా అంశాలు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక చంద్రబాబు నాయుడు సైతం కూడా బీజేపీ కేంద్ర పెద్దలతో కలిసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ పొత్తుల వ్యవహారం అనేది కూడా ఒక క్లారిటీ వస్తే రెండో జాబితాని సైతం పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రకటించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 సీట్లు ప్రకటించినప్పటికీ కూడా ఆయా స్థానాలు అనేది కూడా ఇంకా ప్రకటించకపోవడంతో ఇంకా ఒక పూర్తి స్థాయిలో కొలుకొచ్చే అవకాశాలు కూడా ఉండేలాగా చర్చకు వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. చర్చకు వచ్చినట్టు ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు ఢిల్లీ వెళ్లి ఇటు ఈ పొత్తులపై ఒక క్లారిటీ వచ్చి రెండో జాబితా అనేది కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు కూడా ఇటు ఏదైతే ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఏదైతే ఈ భేటీ అనేది కూడా ఇటు బీజేపీతో పొత్తు అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది, అయితే పొత్తు ఉంటే మాత్రం వారికి కేటాయించినటువంటి స్థానాలు ఏ విధంగా ఉండాలి ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇటు చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు బీజేపీ నుంచి ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో ఎలా ఉండాలి ఇన్ కేసు బీజేపీతో పొత్తు లేకపోతే ఇంకా జనసేనకి సీట్లు పెంచే అవకాశాలు ఉంటాయా ఏంటా అన్న దానిపై అయితే కనుక ఇంకా వీరిద్దరి మధ్య అయితే కనుక చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రానున్న లోక్సభ ఎన్నికల్లో పాలమూరులోని 2 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పాలమూరు ప్రజా దీవెన సభ ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ప్రచారాన్ని ఆ పార్టీ ప్రారంభించలేదు. సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం సీఎం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకొని స్థానిక ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలోని తొలి లోక్సభ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్రెడ్డి పేరును సీఎం రేవంత్ ప్రకటించారు. వంశీ అంతకు ముందు నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటనను కొనసాగేలా పాలమూరు న్యాయయాత్రను చేపట్టారు. ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఇక 75 సంవత్సరాల తరువాత ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో ఉమ్మడి కేడర్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యమంత్రికి అపురూపమైన స్వాగతం పలకాలని, అందుకోసం బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి రావాలని స్థానిక నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది. నేడు అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు ఆమె ఆర్థిక సాయం అందజేస్తారు. పర్యటనలో భాగంగా అనంతపురం అర్బన్ 28వ డివిజన్ అశోక్ నగర్లోని డేరంగుల వెంకటమ్మ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. కురుగొండలోని బస్ అనంతరం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం గుంతకల్లు నియోజకవర్గానికి బయలుదేరతారు. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేయనున్నారు భువనేశ్వరి.
భారత్లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైల్ పరుగులు పెట్టింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు. ఎక్స్ప్లనేడ్ నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకు ప్రధాని వెళ్లారు. ప్రధాని వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత ముజుందార్, ఎమ్మెల్యే సువేందు అధికారి మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు. నదీ గర్భ రైలు ప్రయాణ విశేషాలను సిబ్బంది వివరించారు. దీంతో పాటు రాష్ట్రంలోని పలు మెట్రో ప్రాజెక్టులను మోదీ నేడు ప్రారంభించారు. ఇక దేశంలో తొలిసారి 1984లోనే మెట్రో సేవలు మొదలైంది కోల్కతా నగరంలోనే. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు కాగా 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది. ఇందులో హౌరా మైదాన్ నుంచి ఎక్స్ప్లనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని 45 సెకండ్లలో దాటే మెట్రో రైల్ కోల్కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. अंडर वाटर मेट्रो ट्रेन में आदरणीय प्रधानमंत्री महोदय द्वारा हरी झंडी दिखाते ही ट्रेन अपनी प्रथम यात्रा पर रवाना। ఇక ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్కు ఫిబ్రవరి 2009లో పునాది పడింది. అండర్ వాటర్ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తులను సైతం తట్టుకునేలా ఈ కారిడార్ను బ్రిటన్కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. ప్రస్తుతం హౌడా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్టంగా 90 నిమిషాల సమయం పడుతుంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గింది. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ విశాఖ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. ఎన్నికల తరువాత విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తానని సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. తాజాగా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల తరువాత విశాఖ రాజధాని కావడం ఖాయమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే విశాఖను పరిపాలన రాజధాని చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో చాలా రోజులుగా విశాఖ నుంచి పాలనపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. విశాఖకు రాజధాని తరలిస్తామని మంత్రులు చాలాసార్లు చెప్పుకొచ్చారు. Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. Now moving further, Vizag would have to develop. I am assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, what is the vision for Vizag? See, we need to have 10-year vision. అటు విశాఖకు షిఫ్ట్ అవుతున్నాను అంటూ సీఎం జగన్ స్వయంగా ప్రకటించినా ఇప్పటి వరకు అందుకు అనుగుణంగా అడుగులు పడలేదు. అయితే తాజాగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి విశాఖ రాజధాని తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరువాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత తాను విశాఖ షిఫ్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు జగన్. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లా మారుస్తానని భరోసా ఇచ్చారు. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో విజన్ విశాఖ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు అని సీఎం జగన్ చెప్పారు.
రాజధానిగా విశాఖను ప్రకటించినంత మాత్రాన అమరావతిని పక్కన పెట్టినట్లు కాదని స్పష్టం చేశారు. Is the challenge posed by the bifurcation that in fact we have lost out on Hyderabad. Now why is it that Hyderabad is so very important to us, and why is it that we losing Hyderabad has an impact on the state? Every state, for it to progress, you need to have an economic engine, and that economic engine for decades to our erstwhile state was Hyderabad. In fact, to give a కారణాలు ఏవైనా వైసీపీకి కొందరు బీసీ నేతలు దూరం అవుతున్నారు. ఇప్పటికే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పార్టీని విడగా తాజాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో మంత్రి వైసీపీకి రాజీనామా చేశారు. కర్నూలు జిల్లాలో ఆయన కీలక నేతగా పేరొందారు. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటి తలిస్తే పార్టీ నేతలు మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీ అభ్యర్థుల మార్పులు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో పార్టీ శ్రేయస్సు దృష్ట్యా పార్టీ విజయావకాశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత పార్టీ అధిష్టానానికి వచ్చింది. దీంతో ఆ దిశగా పార్టీ అధినేత జగన్ అడుగులు ముందుకేస్తుంటే కొందరు నేతలు అలక వహించి పార్టీని వీడుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాంను వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్ కోరారు. అయితే కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఇష్టపడని జయరాం వైసీపీ నుంచి తొలగుతున్నట్టు తెలిపారు. జగన్ కేబినెట్లో 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం ఇప్పుడు రాజీనామా చేయటంతో వైసీపీకి కొంత షాక్ తగిలినట్టయింది. గుమ్మనూరు వైసీపీని వీడడంతో బోయ సామాజిక వర్గం పార్టీకి దూరం అవుతుందేమో అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 12 సంవత్సరాల క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను. గతంలో కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ సైతం వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో సంజీవ్ కుమార్ని ఏరి కోరి వైసీపీ అధిష్టానం కర్నూలు ఎంపీగా పోటీ చేయించింది. బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సంజీవ్ కుమార్కి పిలిచి మరీ వైసీపీ టికెట్ ఇచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏవో కారణాల వల్ల ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయింది. టికెట్ రాకపోవడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఈ కారణంగా చేనేత సామాజిక వర్గం ఓట్లకు గండిపడవనే వైసీపీ భావిస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి పార్టీని వీడారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన పార్థసారథికి యాదవ సామాజిక వర్గంలో అభిమానులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్థసారథికి పెనమలూరు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో బీసీ సామాజిక వర్గ నేత గంజి చిరంజీవికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు ఆయనకు అప్పగించారు. అనంతరం వివిధ కారణాల వల్ల ఆయనను తప్పించారు. పడవదాటి
దాటే వరకు ఓడమల్లయ్య అని, ప్రయాణం పూర్తయ్యాక బోడిమల్లయ్య అన్నాడు ఓ కుసంస్కారి. పార్టీ శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కంటే పదవులే ప్రధానం అనే నేతలు అధికమవ్వడం శోచనీయం. పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించి, వేల మైళ్ళు పాదయాత్రలు చేసి, విపక్షాలను మట్టిగరిపించి పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ పైన, వైసీపీ పైన కొందరు నేతలు ఈ రీతిన ప్రవర్తించడం ఏం సబబని కొందరు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బలమవుతున్న ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవడానికి, వచ్చే ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి రావడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పార్టీ అధిష్టానానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొందరిని ఎంపీలుగా పోటీ చేయమని కోరుతున్నారు. కొందరికి వేరే నియోజకవర్గాలు కేటాయించి పోటీ చేయమంటున్నారు. ఏ ఒక్కరిని బహిష్కరించడం లేదు, ఏ వేటు వేయడం లేదు. పార్టీ విజయ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేస్తుంటే అవకాశవాదులుగా మారి పార్టీని వీడడం సమంజసమేనా? ఇప్పటి వరకు ఎన్నో గొప్ప పదవులు అందజేసిన పార్టీ అధినేతపై ఈ రీతిన అవిధేయత ప్రదర్శించడం ఎంత అనుచితం అని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. ఓడలు, బళ్ళు సామెతలు, కలచెదిరింది, కథ మారిందనే భావనలు, ఏ నిమిషానికి ఏం జరుగుతుందనే పాటలు, ఇవన్నీ ఓ దిగ్గజ పార్టీ విషయంలో నిజమనే అనిపిస్తుంది. ఒకప్పుడు సంచలనాలు కేరాఫ్గా నిలిచిన ఆ పార్టీకి ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారా? ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు సుముఖత వ్యక్తం చేయటం లేదా? ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగి ఇప్పుడు ఈ స్థితికి చేరిన ఆ పార్టీ ఏమిటి? ఇంతకీ ఏ జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థులు కరువయ్యారు? ఈ విషయాలు తెలియాలంటే వాచ్ ది స్టోరీ. ఇప్పటి బీఆర్ఎస్ ఒకప్పుడు టీఆర్ఎస్ అంటే ఎదురులేని కొదమసింహం పార్టీ అని పేరొందింది. చీపురు పుల్లల్లాంటి అభ్యర్థి అయినా పార్టీ తరపున నిలబడ్డారు అంటే విజయం ఖాయమయ్యేది. ప్రత్యర్థికి డిపాజిట్ సైతం దక్కకుండా ఓడించి పారేయటం బీఆర్ఎస్ కి వెన్నతో పెట్టిన విద్యలా ఉండేది. అయితే ఇదంతా గతం. వర్తమానంలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారినట్టు తెలుస్తోంది. తెలంగాణలో తొలి సర్కార్ ఏర్పాటు చేసి దశాబ్ద కాలం పాటు అప్రతిహతంగా పాలన సాగించిన బీఆర్ఎస్ నాడు రాష్ట్రంలో ప్రతిపక్ష ఉనికే లేకుండా చేసింది. నాడు కారు సారు కేసీఆర్ అంటే గులాబీ పార్టీలో అందరికీ గురుతుల్యలే. ఆయన మాటలంటే ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు వేదవాక్కు. ఓటములను ఆమడ దూరం పెట్టే అంత గొప్ప బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో పరాజయం పాలైంది. పురోగమనం తప్ప తిరోగమనమే ఎరుగని ఆ పార్టీకి ఇప్పుడు ఎదురెదాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ఉమ్మడి మహబూబానగర్ జిల్లా వ్యాప్తంగా ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ విజయడంకా మోగించింది. 2014, 2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి ప్రతిపక్షాలకు చెక్ పెట్టారు. అయితే 2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 2 సీట్లే గెలుపొందింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తంగా 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా అల్లంపూర్, గద్వాల నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత పాలనా వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పాలకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మాటల మాంత్రికుడు, వక్తాగ్రేసరుడుగా పేరొందిన కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టెక్కించలేకపోయారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రీతిలో ముందుకు వెళతారో, ఏ మేరకు విజయాలు సాధిస్తారో చూడాల్సి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఏ పార్టీలు ఏ అభ్యర్థులను రంగంలోకి దించుతారన్నారనే విషయాలు పరిశీలిస్తే జాతీయ పార్టీ కాంగ్రెస్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి వంశీచంద్ రెడ్డిని ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మరో జాతీయ పార్టీ బీజేపీ నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానానికి పోతుగంటి భరత్ను ఇప్పటికే ఖరారు చేసింది. నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నది. మాజీ ఎంపీ మల్లు రవిని అధిష్టానం ఓకే చేసినట్టు ప్రచారం సాగుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తాను నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానానికి తాను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్
పార్టీ నాగర్ కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచగా బీజేపీ మాత్రం అభ్యర్థి ఖరారు విషయంలో సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. అయితే మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు అధికంగా ఉండడంతో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మాజీ మంత్రి డీకే అరుణకు సీటు దక్కవచ్చనే వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ప్రకటనలు ముందంజలో ఉండగా బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థుల కోసం వెతుకులాట సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గడిచిన 3 నెలల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ మద్దతుతో చైర్మన్ పోస్టు కైవసం చేసుకున్నది. ఇలా అనేక మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు సైతం బీఆర్ఎస్ ని వీడారు. అనంతరం బీజేపీలో చేరి తన కుమారుడు జెడ్పీటీసీ సభ్యుడు పి భరత్ కు ఆ పార్టీ ఎంపీ టికెట్ తెచ్చుకోవడంలో విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి జెడ్పీ చైర్పర్సన్ సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. కాంగ్రెస్ బీజేపీలు అభ్యర్థుల ప్రకటన స్థాయికి చేరితే బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల వేటలోని కొట్టుమిట్టాడుతుంది. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులు కరువయ్యారని ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టారు. ఎంపీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగిస్తుందని తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానానికి కొందరు సుముఖత చూపిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఖర్చు విషయం వల్ల సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వినిపించింది. కొన్ని కారణాల వల్ల తాను ఎమ్మెల్సీగా పోటీ చేయలేనని మర్రి జనార్దన్ రెడ్డి అధిష్టానానికి తెలియజేసినట్టు సమాచారం. ఎంపీ స్థానాలకు పార్టీ అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు. ఈ భేటీలో ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ స్థానానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి మరోసారి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై బీఆర్ఎస్ పెద్దలు సుదీర్ఘ ఆలోచనలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా 10 ఏళ్ల పాటు అప్రతిహాసంగా పాలన సాగించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు ఎంపీ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారనే ప్రచారంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర కలత చెందుతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ దూకుడుతో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరువయ్యారన్న ప్రచారం సాగుతుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 ఎంపీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర అధినాయకత్వం తెలియజేస్తుంది. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు మాజీలా, కొత్త అభ్యర్థులు అనేది తేలాల్సి ఉంది. పాత బస్తీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏ మార్గాలను కలుపుకొని రూట్ మ్యాప్ సిద్ధం చేశారు, ఇంతకు ఎంత వ్యయంతో పనులు ప్రారంభించబోతున్నారు, వాస్తు స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పాత బస్తీలో మెట్రో రైలు పరుగులు పెట్టబోతోంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్లో 3 మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉన్నాయి. మియాపూర్, ఎల్బీ నగర్, రాయదుర్గం, నాగోల్, జూబ్లీ బస్ స్టేషన్, మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్ నిర్మితమైంది. రోజు వేలాది మంది ప్రయాణికులు మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటున్నారు. దీన్ని మరింత విస్తరించబోతోంది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ ప్రాజెక్టులో మరో అడుగు ముందుకు పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాత బస్తీకి మెట్రో మోక్షం లభించింది. ఈ నెల 8న ఓల్డ్ సిటీలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. హైదరాబాద్లో ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ల మధ్య 69.2 కిలోమీటర్ల మేర కొన్నేళ్లుగా మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. మొదటి దశ ప్రాజెక్టును ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థ దాదాపు 16,000 కోట్లతో చేపట్టింది. అప్పట్లోనే పాత బస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. సర్వే కూడా చేశారు.
ఈ లైను నిర్మాణంతో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని అప్పట్లో భావించారు. దీనిపై పాత బస్తీలోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రాజెక్టును చేపట్టకుండా నిలిపివేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాత బస్తీకి మెట్రో రైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు రూపొందించిన ప్రణాళికను సీఎం ఆమోదించారు. కొత్త లైన్ ఎంజీబీఎస్ నుంచి దారుషిఫా, పురాని, హవేలీ, ఏత్బార్ చౌక్, అలిజా కోట్ల, మీర్ మొమిన్, దయారా, హరిబౌలి, సాలిబండ, షంషీర్గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్నామా వరకు ఏర్పాట్లు కానుంది. 5.5 కిలోమీటర్ల మేర మార్గంలో 4 స్టేషన్లు, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, సాలిబండ, ఫలక్నామా ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రోతో దాదాపు 1100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 100 అడుగులు, స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణతో కలిపి ప్రాజెక్టుకు 2000 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రకటించారు. రైల్వే లైన్ నిర్మాణంలో ప్రార్థనాలయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజనీరింగ్ ప్రణాళికలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎంజీబీఎస్ ఫలక్నామా లైన్ నిర్మాణ ప్రాజెక్టును హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రోకే ఇస్తారా, టెండర్లను పిలిచి మరో నిర్మాణ సంస్థకు అప్పగిస్తారా అన్నది ఇంకా తేలలేదు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు చేసిన తీర్మానాలకు తూట్లేందుకు, నిండు సభలో సభ్యులు లేవనెత్తిన ఆరోపణలపై విచారణ ఎందుకు ఆలస్యం, 2 వారాలు పూర్తవుతున్నా ఇప్పటికీ హౌస్ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు, విచారణను అడ్డుకుంటుందెవరు, దీని వెనుక అసలు కారకులెవరు, వాస్తు స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం, జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కౌన్సిల్ సమావేశం. నగరంలో లోపించిన పారిశుద్ధ్యం, ప్రకటనల విభాగంలో జరిగిన అక్రమాలపై 2 వారాల క్రితం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లు అధికారుల చర్యలను దుయ్యబట్టారు. కార్పొరేటర్లతో ప్రత్యేక కమిటీలు వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిసైడ్ అయ్యారు. హౌస్ కమిటీలు వేయాలని నిర్ణయించిన కమిటీల ఏర్పాటు జరగలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 625 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో శానిటేషన్ పరిరక్షణ పనులు చేపడుతోంది జీహెచ్ఎంసీ. 20,000 మంది కార్మికులు, వందలాది మంది ఉద్యోగులు పారిశుద్ధ్యం కోసం పనిచేస్తున్నారు. మొత్తంగా దాదాపు 900 కోట్ల రూపాయలు ఒక ఏడాదికి ఖర్చు అవుతోంది. అయినా సిటీలో శానిటేషన్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు పారిశుద్ధ్యం లోపించిందని, ఎక్కడ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇక అన్ని పార్టీల కార్పొరేటర్లు సంబంధిత డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతోంది, అధికారుల చర్యలు ఎలా ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, అన్ని అంశాలపై లెక్కలు తేల్చాలని డిసైడ్ చేశారు. అంతేకాకుండా అందుకోసం ప్రత్యేక కమిటీ వేయాలన్నారు. ముఖ్యంగా అదనపు కమిషనర్, కొద్దిమంది మెడికల్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, స్వైపింగ్ మిషన్లు, రామ్కీ వ్యవహారంపై స్టడీ చేయాలని నిర్ణయించారు. ఇక ప్రకటనల విభాగంలో కూడా జీహెచ్ఎంసీకి రావాల్సిన